వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ స్పర్శ నుంచి తీసుకున్న కావ్యఖండ్లోని రैदास के पद గురించి చెప్పుకుందాం. పార్ట్ 1 ఈరోజు మనం చెప్పుకుందాము. रैदास नाम से विख्यात संत रविदास का जन्म सन 1388 और देहावसान सन 1518 में बनारस में ही हुआ, ऐसा माना जाता है. ఏమంటున్నారంటే రైదాస్ తాలూకా బర్త్ 1388 और దేహావసాన్ అంటే డెత్ 1518లో అయింది. ఎక్కడైంది? బనారస్లో అయింది. इनकी ख्याति से प्रभावित होकर सिकंदर लोदी ने इन्हें दिल्ली आने का निमंत्रण भेजा था. అంటే ఇతని గురించి తెలిసిన, ఇతని గురించి టాలెంట్ గురించి తెలుసుకున్న సికందర్ లోది ఈయన్ని ఢిల్లీ రమ్మని నిమంత్రణ भेजा అంటే ఇన్వైట్ చేశారు అని అర్థం. మధ్యయుగీన్ సాధకోं में रैदास का विशिष्ट स्थान है. ఇప్పుడు ఈ మధ్యయుగీన్లో చాలామంది కవులు ఉన్నారు కదా, వాళ్ళలో ఈయన కూడా ఒక మెయిన్ పర్సన్ అని అర్థం. कबीर की तरह रैदास भी संत कोटि के कवियों में गिने जाते हैं. కబీర్ కి తరహా, కబీర్కి దాని కబీర్దాస్ జీ ఆయన కూడా ఒక కవి కదా, ఆయనలాగే ఈయన కూడా సంత్ కవిల్లో ఈయన కూడా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు అని అర్థం. मूर्ति पूजा तीर्थयात्रा जैसे दिखावों में रैदास का जरा भी विश्वास ना था. మూర్తి పూజ అంటే విగ్రహం పూజ చేస్తాం కదా, అవి తీర్థయాత్రలు ఇలాంటి వీటిని బయట చూపించడానికి చాలామంది బోల్డ్ అని చేస్తారు కదా, అలాంటి మీద ఆయనకి అస్సలు నమ్మకం లేదు. విశ్వాస్ నాథ అంటే ఆయనకి అసలు నమ్మకం లేదు. वह व्यक्ति की आंतरिक भावनाओं और आपसी भाईचारे को ही सच्चा धर्म मानते हैं. ఆయన ఏంటంటే మనసు తాలూకా ఆంతరిక భావనాओं అంటే ఇంటర్నల్ ఫీలింగ్స్, ఇంకా అప్నే భాయిచార బంధుత్వం, ఇలాంటివన్నిటికీ ఆయన నిజమైన ధర్మం అని అనుకుంటారు. బయట చూపించేవి చాలా మట్టుగా చేస్తారు కదా, అలాంటివి ఆయన నమ్మరు. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఈ పేరాలో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు. సో रैदास का जन्म कब हुआ? रैदास का जन्म कब हुआ? सन 1388 में. और उनका देहांत कब हुआ? उनका देहांत 1518 में. कहाँ हुआ? बनारस में हुआ. उनको दिल्ली किसने बुलाया? सिकंदर लोदी ने. ओके, नेक्स्ट पैरालोకి వెళ్దాం. रैदास ने अपनी काव्य रचनाओं में सरल व्यवहारिक ब्रजभाषा का प्रयोग किया है, जिसमें अवधी, राजस्थानी, खड़ी बोली और उर्दू फारसी के शब्दों का भी मिश्रण है. రైదాస్ ఏంటంటే తన రచనల్లో సరల్ వ్యవహారిక్, సరల్ అంటే చాలా ఈజీగా ఉండేది లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్ ఆయన యూజ్ చేశారు. అంటే నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలరు, అలాంటి లాంగ్వేజ్ ఆయన యూజ్ చేశారు. जिसमें अवधी, राजस्थानी, खड़ी बोली और उर्दू फारसी के शब्द का भी मिश्रण. ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆయన రాసిన రచనలో, ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. रैदास को उपमा और रूपक अलंकार विशेष प्रिय रहे हैं. सीधे सादे पदों में संत कवि ने हृदय के भाव बड़ी सफाई से प्रकट किए हैं. ఆయన ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్, సీదే సాదే పదం అంటే సింపుల్ పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఆయన ఏంటంటే హృదయకే భావ్ అంటే లోన మన హృదయం తాలూకా మనసు తాలూకా ఫీలింగ్స్ని చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. इनका आत्मनिवेदन, दैन्य भाव और सहज भक्ति पाठक के हृदय को उद्वेलित करते हैं. ఈయన తాలూకా ఆత్మనివేదన్, దైన్య భావం ఏదైతే ఉందో, అది సహజమైన భక్తి ఏదైతే ఉందో అది పాఠకులకి ఆకట్టుకుంటుంది. रैदास के 40 पद सिखों के पवित्र धर्म ग्रंथ गुरु ग्रंथ साहब में भी सम्मिलित है. రైదాస్ యొక్క రాసిన 40 పద్ అంటే ఒక 40 పద్యాలు దేంట్లో ఉన్నాయి? సిఖోకే పవిత్ర ధర్మగా, సిక్కుల యొక్క పవిత్రమైన ధర్మ గ్రంథం ఏదైతే ఉందో గురు గ్రంథ్ సాహిబ్, దాంట్లో గ్యాదర్ చేసి ఉన్నాయి. इनकी भाषा कैसी है? सरल और व्यवहारिक भाषा. इनके 40 पद कहाँ पर सम्मिलित है? इनके 40 पद सिखों के पवित्र धर्म ग्रंथ गुरु ग्रंथ साहिब में भी सम्मिलित है. यहाँ रैदास के 2 पद लिए गए हैं. ఇప్పుడు ఈ పద్యంలో, ఈ లెసన్లో ఏంటంటే రైదాస్ రాసిన ఒక 2 పద్యాలు తీసుకున్నారు. దీంట్లో 2 పద్యాల గురించి చెప్పారు. पहले पद प्रभु जी तुम चंदन हम पानी में
कवि अपने आराध्य को याद करते हुए उनसे अपनी तुलना करता है. ఫస్ట్ పద్యంలో ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ అంటే నువ్వు చందనం నేను నీరు. కవి అప్నే ఆరాధ్యకు యాద్ కర్తే హువే ఈ పద్యంలో కవి ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్సే అప్ని తులనా కర్తా హై ఆయనతోని తనని కంపేర్ చేసుకుంటున్నారు. ఉస్కా ప్రభు బాహర్ కहीं किसी मंदिर या मस्जिद में नहीं विराजता वरन उसके अपने अंतर में सदा विद्यमान रहता है. ఆయన తాలూకా ప్రభు ఏంటంటే ఎక్కడో మస్జిద్లో మందిరంలో ఎక్కడా లేరు. ఆయన తాలూకా ప్రభు ఏంటి అతని మనసులోనే ఉన్నారు అని అర్థం. యహీ నహీ వా హర్ హాల్ మే హర్ కాల్ మే ఉస్సే శ్రేష్ఠ और सर्वगुण संपन्न है. మళ్ళీ ఇంకేమంటున్నారంటే ఆయన ప్రభు ఏంటంటే అన్ని విషయాల్లో చూసినా అన్ని గుణాలు మంచి గుణాలు క్వాలిటీస్ ఉన్నా ఆయన అలాంటి వ్యక్తి అలాంటి భగవంతుడు అని భగవంతుడిని అంతలాగా పొగుడుతూ చెప్తున్నాడు. ఇసీలియే తో కవి కో ఉన్ జైసా బన్నేకి ప్రేరణ మిల్తీ హై. అందుకనే కవి ఏంటంటే తనలాగా నేను కూడా అవ్వాలి అని అనుకుంటున్నాడు. అంటే ఎవరిలాగా తను నమ్మే భక్తి తన నమ్మే భగవంతుడిలాగా తను కూడా అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇది ఒక పద్యం తాలూకా అర్థం. ఇంకో పద్యం ఉన్నది దాంట్లో ఏంటంటే దూసరే పద్మే భగవాన్కి अपार उदारता कृपा और उनके समदर्शी स्वभाव का वर्णन है. రెండో పద్యంలో ఏంటంటే భగవంతుడి తాలూకు ఉదారత జాలి దయ సమదర్శి అంటే అందరి పట్ల సమానమైన భావం అందరినీ ఈక్వల్గా చూసే భావం దాని గురించి వర్ణించారు. रैदास कहते हैं कि भगवान ने तथाकथित निम्न कुल के भक्तों को भी सहज भाव से अपनाया है. అంటే కవి ఏమంటున్నారంటే భగవంతుడు తథాకథిత్ నిమ్న కుల్కే భక్తోं को भी అంటే నిమ్న కుల్ అంటే అంటాం కదా కొంచెం లో కేటగిరీ చిన్న జాతి ఇలా అంటాం కదా లో కేటగిరీ భక్తులను కూడాను సహజ్ భావ్ సే అప్నాయా సహజంగా వాళ్ళని కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. और उन्हें लोक में సమ్మాననీయ స్థాన్ దియా హై వాళ్ళకి కూడా ప్రజల మధ్య గౌరవం లభించేటట్టుగా చేశారు. అంటే అంత ఉదారమైన జాలి దయ గల భక్తి ఉన్న అలాంటి క్వాలిటీస్ ఉన్న ఆయన భగవంతుడి గురించి ఈ పద్యాల్లో ఆయన వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం పద్యంలోకి వెళ్ళిపోదాము. అబ్ కైసే छूटे राम नाम रट लागी प्रभुजी तुम चंदन हम पानी पानी तुम चंदन हम पानी जाके अंग अंग बास समानी जाके अंग अंग बास समानी प्रभुजी तुम घन बन हम मोरा मोरा तुम घन बन हम मोरा जैसे चितवत चंद चकोरा जैसे चितवत चंद चकोरा प्रभुजी तुम दीपक हम बाती बाती तुम दीपक हम बाती जाकी ज्योत बरे दिन राती जाकी ज्योत बरे दिन राती प्रभुजी तुम मोती हम धागा धागा तुम मोती हम धागा जैसे सो नहीं मिलत सुहागा जैसे सो नहीं मिलत सुहागा प्रभुजी तुम स्वामी हम दासा दासा तुम स्वामी हम दासा ऐसी भक्ति करे रैदासा ऐसी भक्ति करे रैदासा. పోయంలో ఏంటంటే అబ్ కైసే छूटे రామ్ నామ్ రట్ లాగి అంటే ఇక్కడ కవి ఏమంటున్నాడు రామ్ నామ్ రట్ లాగి రామ్ అంటే
కేవలం రాముడి గురించే కాదు, మనం ఏ దైవం అయితే నమ్ముతామో, రాముడు, ఈశ్వరుడు, కృష్ణుడు, ఎవరైనా సరే, ఒక దేవుడు అనేసి ఇక్కడ పర్టికులర్గా ఇవ్వలేదు. రామ్ అని ఇచ్చారని రాముడనే కాదు. సో ఎప్పుడూ నేను నిన్ను తలుచుకునే ఉంటాను, నా నోట్లో ఎప్పుడూ నీ పేరే ఉంటుంటుంది కదా, ఆ పేరుని నేను ఎలా మర్చిపోగలను అని అంటున్నాడు రైదాస్. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, తుమ్ చందన్ హమ్ పానీ అంటే చందన్ అంటే ఇక్కడ శాండిల్ అని అర్థం, చందనము అని అర్థం. పానీ మీన్స్ వాటర్, నీరు. తుమ్ చందన్ హమ్ పానీ, నువ్వు చందనం అయితే నేను నీరుని. సో చందనము మనము అరగదీసేటప్పుడు నీళ్ళని కూడా మనం వాడతాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే నా వాటర్, నీరు కూడాను చందనం వాసనతోని, మంచి సువాసనతోని నిండిపోతూ ఉన్నది. జాకీ అంగ్ అంగ్ బాస్ సమాయ్, మొత్తం నీ సుగంధంతో, నీ మంచి పరిమళంతో నా మొత్తం అణువణువు కూడాను మంచి స్మెల్తోని నిండిపోతూ ఉన్నది అని అంటున్నాడు రైదాస్. ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా, అంటే తుమ్ ఘన్ బన్, ఘన్ మీన్స్ క్లౌడ్స్, మేఘాలు. బన్ మీన్స్ అడవి, ఫారెస్ట్, జంగల్. మోరా మీన్స్ పికాక్. అంటే ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా, ప్రభు నువ్వు ఇక్కడ మేఘాలవైతే, ఆకాశం మీద కమ్మే మేఘానివైతే, నేను అడవిలో నాట్యం చేసే నెమలిని. సో నేను నీ వైపు చూసుకుంటూ, ఆకాశం వైపు చూసుకుంటూ, నీ మేఘాల వైపు చూసుకుంటూ నేను నాట్యం చేస్తూ ఉంటాను. జైసే చిత్తువత్ చంద్ చకోరా, చిత్తువత్ మీన్స్ దేఖనా, చూడటం. చంద్ మీన్స్ మూన్, చందమామ. చకోరా మీన్స్ చకోర్ పక్షి. ఏ విధంగా అయితే చకోర్ పక్షి చందమామని ప్రేమగా చూస్తూ అందుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అది సాధ్యం కాదు కదా. అది మళ్ళీ కామ్గా దాని ప్లేస్కి వచ్చి అలాగా ఉండి మళ్ళీ చందమామని చూస్తూనే ఉంటుంది. అలాగే నేను కూడాను భక్తితో ప్రేమగా నీ వైపు నేను అలాగా చూస్తూ ఉంటాను. నన్ను నేను చకోర్ పక్షి అనుకుంటున్నాను, నిన్ను నేను ఒక చందమామగా ఊహించుకుంటున్నాను అని భక్తితో భగవంతుడిని తలుచుకుంటూ చెప్పుకుంటున్నాడు. ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి, దీపక్ అంటే దీపం, బాతి అంటే దీపంలో వేసే వత్తి అంటాం కదా. అదేంటి, నువ్వు దీపానివి, నేను అందులో వేసే వత్తిని. సో నేను దీపంలో వత్తిగా వేసిన తర్వాత వెలుగుతూ ఉంటాను, నీ భక్తిలో నేను అలాగా వెలుగుతూ ఉంటాను. జాకీ జ్యోతి బరే దిన్ రాతి, రాత్రింపగలు నీ భక్తిలో నేను వెలుగుతూ ఉండి రాత్రింపగలు వెలుతురుని ఇస్తూ ఉంటాను. సో నన్ను నేను నీ భక్తిలో అంతలాగా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను, నీ భక్తిలో నేను అంత నిండిపోయి ఉన్నాను అని చెప్పుతున్నాడు. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా, మోతీ మీన్స్ ముత్యం, ధాగా మీన్స్ థ్రెడ్, దారం. సో నువ్వు ఒక ముత్యానివి, ఒక స్వచ్ఛమైన, ఒక మంచి కాస్ట్లీ, మంచి పవిత్రమైన ముత్యానివి, నేను ఒక సాధారణమైన ఒక దారాన్ని. సో నీ ముత్యాల్ని నా దారంలో కూర్చిన తర్వాత నా దారంకి వాల్యూ పెరిగిపోతుంది, నా తాలూకు విలువ పెరిగిపోతుంది. అంతవరకు నేను నార్మల్ దారాన్ని, బట్ నీ వాల్యుయేబుల్ ముత్యాలను ఎప్పుడైతే నా దారంలో కూరుస్తానో అప్పుడు నా తాలూకు విలువ కూడా పెరిగిపోతుంది. జైసే సోనహి మిలత్ సుహాగా, సోనహి మీన్స్ గోల్డ్, బంగారం. సుహాగా అంటే అది వన్ టైప్ ఆఫ్ చార్, అంటే బంగారాన్ని మెరుగుపట్టే ద్రవ్యం అన్నమాట. ఎలాగైతే బంగారాన్ని మెరుగుపట్టాక దాంట్లో ఒక షైనింగ్ వస్తుందో, అలాగే నేను నీ భక్తిలో లీనమైపోయి నీ దగ్గరికి వచ్చి, నీ శరణంలోకి వచ్చాక నేను కూడా, నాలో కూడా చాలా విలువ పెరిగిపోతుంది, నాలో కూడా మెరుపు పెరిగిపోతుంది, నాలో కూడా నాకు కూడా వాల్యూ పెరిగిపోతుంది అని చెప్తున్నాడు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభుజీ నువ్వు స్వామివి, నేను దాస అంటే లైక్ పనివాడిని అని అర్థం. సో నువ్వు నా స్వామివి, నేను నీ దాసుడిని. ఐసీ భక్తి కరే రైదాస, అంటే రైదాస్ తాలూకా భక్తి అలాంటిది, అంటే భగవంతుడికి ఒక స్వామిగా ఊహించుకొని తనని తను ఒక దాసుడిగా భావిస్తున్నాడు. భగవంతుడిని ఒక హై లెవెల్లో ఊహించుకొని తన పాదాల చెంత ఒక చిన్న ప్రాణిగా తనని తను ఊహించుకుంటున్నాడు. ఇలాంటి భక్తి రైదాస్ తాలూకా భక్తి. చందన్ అంటే లైక్ శాండిల్, చందనము అంటాం కదా. పానీ మీన్స్ వాటర్, నీళ్ళు. ఘన్ మీన్స్ క్లౌడ్స్, మేఘాలు. బన్ మీన్స్ వన్, ఫారెస్ట్. మోరా మీన్స్ పికాక్, నెమలి. చిత్తువత్
చిత్వత్ అంటే దేఖ్న, చూడటం. చంద్, చంద్ మీన్స్ మూన్, చందమామ. చకోర, చకోర అంటే చకోర పక్షి. దీపక్, దీపక్ అంటే దీపం. బాతి, బాతి అంటే దీపం లేసే వత్తి. మోతి, మోతి అంటే ముత్యం. ధాగా, ధాగా మీన్స్ థ్రెడ్, దారం. సోనహి, సోనహి అంటే గోల్డ్. సుహాగ, సుహాగ అంటే బంగారాన్ని మెరుగుపట్టే ఒక ద్రవ్యం ఉంటుంది కదా, అది మాట. స్వామి అంటే స్వామి. దాస, దాస అంటే దాసుడిని, పనివాడిని అని అర్థం. సో దీంట్లో ఏమని చెప్పారు మనకి కవి, ఎలాగ కంపేర్ చేసుకున్నాడు తనని తను భగవంతుడితోని. భగవంతుడిని ఒక దాంట్లో చందనమని కంపేర్ చేశాడు, తనని తను నీరుగా కంపేర్ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకో దాంట్లో ఏం చెప్పారు, భగవంతుడిని మేఘాలతో, క్లౌడ్స్తో కంపేర్ చేశాడు, తనని తను నెమలి అన్నారు. ఇంకో దాంట్లో ఏంటి, భగవంతుడిని చందమామతో కంపేర్ చేసుకున్నాడు, తనని తను చకోర పక్షి అని చెప్పుకున్నాడు. మళ్ళీ ఇంకో దాంట్లో ఏంటి, భగవంతుడికి దీపంతో కంపేర్ చేశాడు, తనని తను దీపం లేసి ఒత్తితో కంపేర్ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకో దాంట్లో భగవంతుడిని ముత్యంతో కంపేర్ చేశాడు, తనని తను నార్మల్ ఒక దారంతో కంపేర్ చేసుకున్నాడు. ఇంకో దాంట్లో ఏంటంటే బంగారంతో కంపేర్ చేసుకున్నాడు, అంటే తన బంగారం అయితే బంగారాన్ని మెరుగుపట్టే ద్రవ్యం భగవంతుడు అనే టైప్లో అని చెప్పుకున్నాడు. ఇంకా దాంట్లో ఏంటంటే భగవంతుడికి స్వామి అన్నాడు, తనని తను దాసుడిని అన్నాడు. ఇది పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామందికి కూడా అది రీచ్ అవుతుంది కదా, అందుకు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను పెట్టే మిగతా ఇంకా వేరే వీడియోస్ ఏవైనా ఉంటే అవి కూడా మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇది పార్ట్ 1 అండి. నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.